వైసీపీని అంతం చేసేలా బీసీలు పనిచేయాలని పోతలపట్టు కూటమి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. బీసీల సంక్షేమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముకని తెలిపారు. నా బీసీలు అంటూ బీసీలను జగన్ తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయం బీసీలు తెలుసుకోవాలని కోరారు. అయితే బంగారుపాళ్యం మండలం కిరమంద గ్రామంలో క్లస్టర్ 9 పరిధిలో జై హో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ అభ్యర్థి ప్రసాద్ రావు, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్ హాజరయ్యారు. జై హో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమాలను ప్రతి క్లస్టర్లో కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి తీరు మీరే చూశారు. ఇది క్లస్టర్ 9లో ఉన్నటువంటి కొంతమంది వస్తారనుకుంటే ప్రతి ఇల్లు, ప్రతి బీసీ కుటుంబము ఇక్కడికి వచ్చేసినంత ఫీలింగ్ ఈ జనం చూస్తే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మేము అప్పీల్ చేశాం, ఈసారి తెలుగుదేశం అభ్యర్థులు గెలవకపోతే బీసీల భవిష్యత్తుకు ప్రమాద గంటకులు మోగినట్లే అన్నటువంటి విషయాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగినటువంటి కొన్ని ఉదాహరణలతో చెప్పినప్పుడు బీసీలందరూ కూడా ముక్తకంఠంతో ఒకటే చెప్పారు, మీరు ఎండలో తిరుగుతున్నారు, మండుటెండలో మా కోసం వచ్చి నిలబడుతున్నారు, ఖచ్చితంగా మేమందరం మీకు అండగా ఉంటాం, సైకిల్ను గుర్తును గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నన్ను, ఎంపీ అభ్యర్థి అయినటువంటి ప్రసాద్ అన్నను కూడా దీవించారు. ఖచ్చితంగా ఈ మీటింగులు చూసిన తర్వాత ఒక బలమైనటువంటి నమ్మకం కలుగుతోంది. సూపర్ 6 కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల పట్ల ఎనలేని విశ్వాసం ప్రజల్లో కనిపిస్తుందన్నటువంటి అంశం మాకు చాలా వరకు రూఢి అయింది. సమావేశాలు చూసిన తర్వాత డౌటే లేదు. బంగారుపాలెం మండలంలో మెజారిటీ, బంగారుపాలెం మండలంలో ఓటింగ్ మొదలైనప్పటి నుంచి రానంత గొప్ప మెజారిటీ ఈసారి వస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి అన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఈరోజు మాకు బీసీలందరూ కూడా కల్పించారని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా.